సినీ అభిమానులు సెలబ్రిటీలను ఆకాశం నుండి దిగి వచ్చిన తారల్లాగా ఇప్పటికీ భావిస్తూ ఉంటారు. వాళ్ళు కనిపించినప్పుడు బుర్ర పనిచేయదు. మనసుకి ఏది తోస్తే అది చేస్తూ ఉంటారు. నిన్న అదే జరిగింది. రాజమౌళికి పట్టరాని కోపం వచ్చేలా చేసింది ఒక అభిమాని ప్రవర్తన. వివరాల్లోకి వెళ్తే నిన్న మన టాలీవుడ్ దిగ్గజ నటుడు లెజెండ్ కోట శ్రీనివాసరావు గారు మృతి చెందడం యావత్ సినీ లోకాన్ని శోకసంద్రంలోకి నెట్టేసిన సంగతి అందరికీ తెలిసిందే. సినీ ప్రముఖులు కొంతమంది సోషల్ మీడియా ద్వారా విచారం వ్యక్తం చేస్తే మరికొంతమంది మాత్రం నేరుగా వెళ్లి విచారం వ్యక్తం చేసి భౌతిక కాయానికి నివాళులర్పించారు. వారిలో రాజమౌళి, ఆయన సతీమణి కూడా ఉన్నారు. లోపల కోట శ్రీనివాసరావు భౌతిక కాయాన్ని సందర్శించుకుని బయటకు వస్తున్న సమయంలో రాజమౌళి అనుమతి లేకుండా సెల్ఫీ తీసుకునే ప్రయత్నం చేశారు. ఒకసారి రాజమౌళి అతన్ని తప్పించుకుని వెళ్లారు. కానీ మళ్లీ అతను రాజమౌళిని సెల్ఫీ కోసం వెంబడించారు. దీంతో చిరాకు పడిన రాజమౌళి, ఏంటి బ్రో నువ్వు, అసలు బుద్ధుందా నీకు, ఎక్కడికి వచ్చి ఏం చేస్తున్నావంటూ మండిపడ్డారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. రాజమౌళి విషయంలో మాత్రమే కాదు, జూనియర్ ఎన్టీఆర్ విషయంలో కూడా ఇదే రిపీట్ అయింది. నిన్న రాత్రి ఆయన కోట శ్రీనివాసరావు గారి ఇంటికి వచ్చి నివాళులు అర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడి తిరిగి వెళ్తుండగా ఆయనతో పాటు వచ్చిన అభిమానులు జై ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేశారు. దీన్ని ఎన్టీఆర్ ఆపుతూ జై కోట శ్రీనివాసరావు అని నినదించారు. ఇలాంటివి ఎన్నో నిన్న ఒక్క రోజులోనే జరిగాయి. అభిమానులు సినీ తారలను దేవుళ్లలాగా చూడడం ఇప్పటికైనా మానుకోవాలి. వాళ్ళు కూడా మనలాగే సాధారణమైన మనుషులు. వాళ్ళకు కూడా ఎమోషన్స్ ఉంటాయి. వాటిని గౌరవించాలి. ఒక మహానటుడు చనిపోయాడు అనే బాధలో ఉన్నప్పుడు అతని వద్దకు వెళ్ళి సెల్ఫీ అడిగితే ఎంత చిరాగ్గా ఉంటుందో మీరే ఆలోచించండి. ఇలాంటి పరిస్థితి మీకు వచ్చి మీ వద్దకు ఎవరైనా సెల్ఫీ తీసుకోవడానికి వస్తే మీరు నవ్వుతూ సెల్ఫీ ఇస్తారా చెప్పండి? మామూలు సందర్భాల్లో ఇలాంటివి జరిగితే పర్వాలేదు అనుకోవచ్చు. ఒక మహానుభావుడు చనిపోయినప్పుడు ఆయన ఇంటికి వచ్చి ఇలాంటివి చేయడం మనిషి లక్షణం అనిపించుకోదు. దయచేసి సెలబ్రిటీలను చూసినప్పుడు మీ ఎమోషన్స్ని కాస్త కంట్రోల్ చేసుకోండి.